వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. పైన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ పులి పొట్టకూటి కోసం పెట్టుకున్న షాప్ ను కూల్చివేసిన అటవీ శాఖ అధికారులని ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో 20 ఎకరాల అటవీ శాఖ భూములను కొందరు కబ్జా చేసి పంట పొలాలు వేసి పండిస్తున్నారని మురళి మీడియాతో తెలిపారు. భూముల్లో పంట వేస్తున్నారని జిల్లా డిఎఫ్ కు 3వ నెల 24వ తేదీన ఫిర్యాదు చేయగా 2 నెలలుగా జిల్లా అధికారులు పట్టించుకోవడం వల్ల గత 2 రోజుల క్రితం మురళి జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. మాపైనే చర్యలు తీసుకోవాలి, ధర్నా చేస్తావా అంటూ జీవనోపాధి షాపును మంగళవారం ఉదయం కూల్చివేసిన సంఘటన నెలకొనుంది. వివిధ సామాగ్రి బయట వేశారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై మధ్యతరగతి వారిని ఇబ్బంది పెడుతున్నారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. సలికే మురళి, నా పేరు సలికే మురళి. నేను బీర్పూర్ గ్రామస్తులను. నేను డిఎఫ్ఓకు 3 నెలల కిందట నేను కబ్జాదారులు ఫారెస్ట్ భూమిని కబ్జా చేసుకున్న వాటిపై నేను ఫిర్యాదు ఇచ్చిన జరిగింది. దానికి ఎలాంటి పట్టింపుకోవడం లేకపోవడంతో నేను డిఎఫ్ ఆఫీసు దగ్గర ధర్నాకు కూర్చుండి నేను పేపర్ మీటింగ్లు ఫారెస్ట్ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఇంతవరకు లంచాలు తీసుకుంటున్నారు వీళ్ళు కబ్జాదారుల దగ్గర. తీసుకొని నన్ను బాగా గురి చేసిండ్రు. ఈరోజు 6 గంటలకు వచ్చి నా టేలను దొద్దం చేసినారు. దాన్ని టేల మొత్తం గూలగొట్టి వెళ్ళినారు. వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేసినందుకు నన్ను ఈ రకంగా విషయించి టేలను గూలగొట్టడం జరిగింది.